దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. ఆమె వైఫ్ కాదు, వైల్డ్ నైఫ్. పెళ్లై నెల రోజులకే భర్తను కర్కశంగా చంపేసింది. సుపారీ ఇచ్చి మరీ భర్తను కడతేర్చింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో నవ్వుతూ కనిపించే యువతి పేరు ఐశ్వర్య. కానీ ఆ నవ్వు వెనక ఎంతటి విషం ఉందో నెల రోజుల తర్వాత బయటపడింది. కర్నూలుకు చెందిన ఐశ్వర్య జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ను వివాహం చేసుకుంది. నెల క్రితం అంటే మే 18నే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు ఇరు వర్గాల పెద్దలు. కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటి నుంచి అదృశ్యమైన నవవరుడు తేజేశ్వర్ కర్నూలు జిల్లా పాండ్యం అటవీ ప్రాంతంలో శవమై తేలాడు. నిజానికి వీరిద్దరి పెళ్లిలోనే ట్విస్టులు ఉన్నాయి. తేజేశ్వర్ ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13నే వివాహం నిశ్చయమైంది. ఇరు వర్గాలంతా ఓకే అనుకుని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కానీ అప్పుడే ఐశ్వర్య ట్విస్ట్ ఇచ్చింది. సరిగ్గా పెళ్లికి 5 రోజులు ఉందనగా ఎక్కడికో కనిపించకుండా వెళ్లిపోయింది. పెళ్లి ముందే ఇలా జరగడంతో ఐశ్వర్య కోసం అంతా హైరాణ పడ్డారు. చాలా ప్రాంతాల్లో వెతికారు, కానీ జాడ తెలియలేదు. కానీ అప్పట్లోనే ఐశ్వర్యకు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన మేనేజర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిందే. దీంతో ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని భావించారు. ఇక పెళ్లి కూడా రద్దు చేసుకునేందుకు తేజేశ్వర్ ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బయటికి వచ్చిన ఐశ్వర్య మళ్లీ తేజేశ్వర్ను లైన్లో పెట్టింది. తనకు ఎవరితోనూ వివాహేతర బంధం లేదని, ప్రేమ లేదని అతని ముందు ఏడ్చింది. అంతేకాదు, కట్నం కోసం అమ్మ పడుతున్న ఇబ్బంది చూడలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయాను అని చెప్పి నమ్మబలికిందే. పైగా నువ్వంటే నాకు ఇష్టమంటూ విలపించిందే. కానీ ఆ కపట కన్నీరు వెనక కాలకూట విషపు ఆలోచనలు దాగి ఉన్నాయని తేజేశ్వర్ ఊహించలేకపోయాడు. తనపై ప్రేమ ఉందని బలంగా నమ్మాడు. పెళ్లికి ముందే కనిపించకుండా పోయిన ఐశ్వర్యను ఏమాత్రం అనుమానించకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు. అంతేకాదు, తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా బలవంతంగానే వారితో పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. కానీ నెల తర్వాత అతడి చావుకు అతడే ముహూర్తం పెట్టించుకున్నాడు అనే విషయం ఇప్పుడు కుటుంబ సభ్యులను, బంధువులను కలచివేస్తోంది. ట్రాప్ చేశారండి. మొత్తం ప్రేమ పేరుతో ఆ బాబాని మొత్తం మోసం చేశారు. ప్రేమ అని చెప్పేసి వాడు ఏదో వాళ్ళ మాయలో పడిపోయేటట్టు చేసుకున్నారు. ఫస్ట్ అరేంజ్గా చేశారు. అది క్యాన్సిల్. ఆ పాప వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిపోతే ఆ పిల్లలు ఏం చేసినారు, క్యాన్సిల్ చేసేసుకున్నారు. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వీని లైన్లో పెట్టుకొని మళ్ళీ ఫోన్లు చేయడం అవన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ వీన్ని మ్యారేజ్ చేసుకునేలాగా ఒప్పించుకొని ఇది చేసుకున్నదండి. అది ఇక ఐశ్వర్య తేజేశ్వర్కు మే 18న ఘనంగా వివాహం జరిగింది. కానీ అందరూ భార్య భర్తల్లా వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగలేదు. పెళ్లైన మరుసటి రోజు నుంచే ఐశ్వర్య తీరు పూర్తిగా మారిపోయింది. భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లలో మాట్లాడుతూనే కాలం గడిపింది. దీనిపై 2వ రోజు నుంచే ఇద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. మా తమ్ముడు భార్య మీద డౌట్ సార్. ఎందుకంటే యాక్చువల్గా మేము ఈ సంబంధం మేము కోరుకోలేదు సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నువ్వు నేను ఒక ఇంటికి తోడాళ్ళలో అవుతాము, మంచిగా ఉంటుంది మన లైఫ్ అని చెప్పి ఒప్పించి సరే అని చెప్పి ముందర కదిలిచ్చేస్తారు. తర్వాత కూడా మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ముందు నుంచే అమ్మాయితో కాంటాక్ట్లోకి వెళ్ళి మెసేజ్లు చేసుకోవడం, కాల్స్ మాట్లాడడము, ఆ అమ్మాయి చెప్పిన మాటలకి బానిస అయిపోయాడు. ఈ క్రమంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఉన్నట్టుండి ఐశ్వర్య భర్త తేజేశ్వర్ మాయమయ్యాడు. మే 18న పెళ్లి జరిగితే జూన్ 17న అతను కనిపించకుండా పోయాడు. 5 రోజులైనా ఇంటికి రాలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో వెతికారు కుటుంబ సభ్యులు. చివరకు చేసేదేం లేక తేజేశ్వర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు, కట్టుకున్న భార్య ఐశ్వర్యపైనే అనుమానం వ్యక్తం చేశారు. అదే 5 రోజుల క్రితం హత్య గావించబడ్డాడు. నిన్న సాయంత్రం అతని బాడీని పిన్నాపురం గ్రామంలో దొరికిందండి. మే 18వ తేదీన తేజేశ్వర్ అనే మా తమ్ముడు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లాస్ట్ 1 ఇయర్గా వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. అయితే ఆ అమ్మాయికి అంతకుముందే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో రిలేషన్షిప్ ఉంది. ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ని అడ్డు తగిలించుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినాయి. మేము అడిగితే అప్పుడు భార్య దగ్గరనే లాస్ట్ కాల్ మాట్లాడినట్టు మాకు తెలిసింది. తర్వాత మేము ఇట్లా ఎంక్వైరీ చేస్తే ఏమని జరిగిందంటే ఈ అమ్మాయి దగ్గర ఉండి వేరే అబ్బాయితో ఒక బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇట్లా ఒక సొంత కట్టుకున్న భర్తని ఈ విధంగా చంపించడం చాలా దారుణమైన విషయం సార్. ఇది అసలు ఒకవేళ ఇష్టం లేకపోతే, అబ్బాయి ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా.
ఎందుకు మా మాలుడు అంతగా చిత్రహింస పెట్టి చంపే అవసరం ఏముంది ఇంతకి? ఇక తేజేశ్వర్ ఇంటి నుంచి వెళ్లిన 5 రోజుల తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని సుగాలిమెట్ట అటవీ ప్రాంతంలో ఓ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. దీంతో గద్వాల పోలీసులకు విషయం వివరించడంతో ఆ డెడ్ బాడీని చూసి తేజేశ్వర్దేనని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తేజేశ్వర్ డెడ్ బాడీగానే ధృవీకరించారు. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను గద్వాల నుంచి ఫస్ట్ ఇంట్లో నుంచి కారులో వచ్చిండు. కారులో కృష్ణారెడ్డి బంగ్లా అతను పైకి పెట్టేసి వేరే కారులో వచ్చాడు. అక్కడ మేము ఆ కారును ట్రాక్ చేసుకుంటూ వచ్చినాము. ఆ కారు ఇక్కడ నన్నూరు టోల్ గేట్ దాటి వెళ్ళిపోయింది. అట్టా తర్వాతకి నిన్న నుంచి 3 రోజుల నుంచి ఆ కారు ట్రాక్ చేసుకుంటుండే. నిన్న మాకు ప్రాణ్యం పోలీసు నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక పర్సన్ ఇట్లా అన్నోన్ బాడీ ఉంది ఇక్కడ అని చెప్పేసి మేము వెళ్ళి చూడటం జరిగింది. దాంట్లో మా దగ్గర మిస్ అయిన వ్యక్తిగా గుర్తుపట్టడం జరిగింది. ఆ బాడీ కూడా కొంచెం ఫుల్ స్టేజ్లో ఉండే, బట్ చేతి మీద అమ్మ అనే ఒక టాటూ ఒకటి, అతని శరీరంలో ఉన్న గుర్తులు సామాన్లు ఆధారంగా అతను గుర్తించడం జరిగింది. ఇక కేసు దర్యాప్తును తీవ్రతరం చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అలాగే తేజేశ్వర్ భార్య ఐశ్వర్యను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఆమె మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు పోలీసులు. ఒక బ్యాంకు ఉద్యోగితో ఆమె దాదాపు 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. పెళ్లికి ముందే అతనితో వివాహేతర బంధం ఉందని నిర్ధారించారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు తిరుమలరావు. ఇతడు కర్నూలులోని ఓ బ్యాంకుకు మేనేజర్గా పనిచేస్తున్నాడు. అదే బ్యాంకులో ఐశ్వర్య తల్లి కూడా స్వీపర్గా పనిచేస్తోంది. తిరుమలరావుతో ఆమెకు వివాహేతర బంధం ఉంది. తల్లితో చాలదు అన్నట్లు అతడు ఐశ్వర్యతో కూడా వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తమ వివాహేతర బంధానికి కొత్తగా అడ్డు వచ్చిన తేజేశ్వర్ను హత్య చేయాలని ఇద్దరూ కలిసి స్కెచ్ వేశారు. ఐశ్వర్య పెళ్లైన నెల రోజుల్లోనే పక్కా ప్లాన్ వేశారు. తేజేశ్వర్ను హత్య చేసేందుకు కొంతమందికి సుపారీ ఇచ్చాడు తిరుమలరావు. అంతేకాదు తన కారు డ్రైవర్ను కూడా వారితో పంపించాడు. ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారేశారు. 17th రోజు తేజేశ్వర్ మిస్ అయినట్టు మాకు 18th కంప్లైంట్ వచ్చింది. బేసిక్గా అంతా కంప్లైంట్ మ్యాన్ మిస్సింగ్ చేసి అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా పాణ్యంలో అతని బాడీ, ఆయన వేసుకున్న షూ అయితేంది, టాటూస్ అయితేంది, దాన్ని బేస్ చేసుకొని ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకొని ఆ పాణ్యం మేమంతా జనరల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక మ్యాన్ మిస్ అయినప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఫాలో చేయాలనో అదంతా సరౌండింగ్ పోలీస్ స్టేషన్లకు అవన్నీ ఇన్ఫామ్ చేశాం. కాబట్టి నైబరింగ్ స్టేట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉన్నదని తెలిసేసరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు టాలీ అయింది ఇది తేజేశ్వర్ అని. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇక ఈ హత్య కేసులో మరో షాకింగ్ విషయం కూడా బయటికి వచ్చింది. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించినట్లుగా తెలిసిందే. దీంతో తల్లి సుజాతను, కూతురు ఐశ్వర్యను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తల్లి కూతుళ్ల ముద్దుల ప్రియుడు తిరుమలరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే తేజేశ్వర్ హత్యతో సంబంధం ఉన్న కొందరిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.